అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రుణాల జాతర, గిరిజనుల మహాధర్ణ, కరోనా భయం, ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అర్హులైన వారికి రుణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. ప్రజల దగ్గరకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటుగా రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని కొనియాడారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ కూటమి వ్యూహంపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ఫార్ములా ఇప్పటికీ వర్తిస్తుందన్న వార్తలను ఖండించిన నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాబలాలను బట్టి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు నాదెండ్ల. ఏపీ మాజీ సీఎం జగన్ బెంగళూరుకు బయలుదేరారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరారు. జగన్ వెంట పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వహణ తీరును పరిశీలించే క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానికులతో కలిసి భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పాస్ పుస్తకాలు లేక 3 తరాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులను గత ప్రభుత్వం పట్టించుకోకపోగా ముప్పతిప్పలు పెట్టిందంటూ విమర్శించారు. అల్లూరు జిల్లా పాడేరులో గిరిజనుల హక్కుల కోసం చలో ఐటీడీఏ కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో ఇవ్వాలని, 1/70 యాక్ట్కు రక్షణ కల్పించాలని కోరుతూ గిరిజనులంతా మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గన్ల తవ్వకాలు, కార్పొరేట్ కంపెనీలకు భూముల కేటాయింపులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలర్ట్గా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న ఆరోగ్య శాఖ అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచించింది. పోలవరం జిల్లా కోనవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చేపల బజార్లో జార్లర్లు ఇనుప రాడ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. చేపల వేట సరిహద్దు దాటి ఖర్చుల కోసం ఇరు వర్గాల పంచాయతీ జరిగింది. అయితే సయోధ్య కుదరకపోవడంతో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. నంద్యాల జిల్లాలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం వెనుక పాత ముసలిమడుగు గ్రామంలోని ఒక పురాతన బావిని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో గుర్తులేని దుండగులు అక్కడకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అనంతరం గుప్త నిధుల కోసం బావి మెట్లను తొలగించి పెద్ద ఎత్తున గుంతలు తవ్వారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండా విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు.